నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా. చక్రవాక పక్షులను ఉంటాయి లోకంలో, అవి గుండ్రగా ఉంటాయి అని అంటారు. ఆ పక్షులకు కామం ఎక్కువ. భార్యాభర్తలు రెండూ కూడా ఒండురులు మహాప్రీతిగా ఉంటాయి. చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు. పురుషపక్షి స్త్రీ పక్షి విడివడిపోయి ఒకదాని కొరకు ఒకటి అలమటించి విరహాన్ని పొందుతాయి. మళ్ళీ వాటికి కళ్ళు కనపడాలి అంటే సూర్యోదయం అవ్వాలి. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని విరహంతో భర్త పక్షి కోసం భార్య పక్షి కోసం ఒండరులు పరితపిస్తూ ఉంటే ఆ సూర్యబింబం ఉదయించగానే దినసముఖాభినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా ఆ చక్రవాక పక్షులు ఒకదాని పక్కన ఒకటి చేరి పరమ సంతోషంతో అనురాగంతో కలుసుకుంటే వాటి అనురాగం పంట పండి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో సూర్యబింబం అలా ఉంటుంది. అనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు ముగ్గురు ఒకటై ఒక ముద్దైపోతే ఆ ముద్ద ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యబింబం. ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా 4 వేదములు అని మనం అన్నా, వేదములను అందులో ఉండేటటువంటి మంత్రముల రీత్యా వేదత్రయి 3గా చెప్తారు. అథర్వణ వేదం చెప్పకుండా అందులో రుక్కు, యజ్జు, సామ ఈ 3 వేదాల్లోకే అథర్వణ వేదం కూడా వచ్చేస్తుంది. అందుకే త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. త్రైవేద్యం 3 వేదములు అంటారు. ఆ 3 వేదములు ఏ దుంపలోంచి పైకొచ్చి 3 తీగలుగా పాకాయో, ఆ 3 తీగలు 3 వేదములనబడేటటువంటి లతలు పాకడానికి ఆధారమైనటువంటి దుంప ఏది ఉన్నదో ఆ దుంప సూర్యబింబంట. అందులోంచి వేదములన్నీ వచ్చాయి అంటే అదే పరబ్రహ్మము. కాబట్టి ఆ వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు. జగత్తులో ఉన్నటువంటి సాత్విక ప్రాణులన్నీ కూడా కళ్ళు విప్పుతాయి. ఇన్ని ప్రాణులు కన్నులు విప్పేటట్టుగా చేసేది ఏది అంటే ఆ సూర్యబింబం, అందులో ఉండేటటువంటి కిరణముల యొక్క గొప్పతనం. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. అందరి యొక్క చేతులు ఇలా కలుసుకుంటాయి. ఎందుకని? ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం. ఆయన వంక చూసేటప్పటికీ పోతన గారు భాగవతంలో చెప్పినట్టు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్ సరోరుహములన్ నానావిధానోరూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు అపశయ్య మీద పడుకొని. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఉన్నది ఒక్క బింబమే, కానీ ఎవరు చూస్తే వాడే నేను చూశాను సూర్యనారాయణమూర్తిని అంటాడు. నా సూర్యుడే అనుకుంటాడు. ఎవరికి వారికి తానే చూసిన సూర్యబింబంలా కనపడేటటువంటి ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికీ అందరూ మనుష్యులు కూడా ఇలా 2 చేతులు కలుపుతారు. జన సమాజ కరపుట. కరపుట అంటే చేతుల యొక్క చివర్లు ఇలా కలుసుకునేటట్టుగా చేస్తుంది. అంటే అందరిలో సత్వగుణం ప్రచోదనమవుతుంది. ఒక్కసారి అందరు ఇలా నమస్కారం చేస్తారు. అలాగే ముకుళనంబును హృత్పద్మములకు జృంభణంబును. లోపల హృదయ పద్మములు విచ్చుకుంటాయి. అందరిలో ఒక్కసారి ఉత్సాహం వస్తుంది. తెల్లవారింది కాబట్టి మనందరం కూడా మన కార్యక్రమాల్లో బయలుదేరాలి అనేటటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ సూర్యబింబం పూర్వాద్రి అంటే తూర్పు దిక్కున ఆ ఉదయ పర్వతం మీద ప్రారంభమై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దాని చేత లోకములన్నీ కూడా చైతన్య దీప్తిని స్ఫూర్తిని పొందుతాయి. అది కేవలం ఏదో ఒక దీపం వెలుగునిచ్చినట్టుగా వెలుగునివ్వడం కాదు. ఇంతమందిలో చైతన్య స్ఫూర్తిని ఇవ్వగలిగినది ఏది అంటే
ఒక్క ఆదిత్యుడు, ఒక్క సూర్యనారాయణమూర్తి. అంతటి మహాద్భుతమైన స్వరూపం. అందుకే మయూర కవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి కుష్ఠురోగం వచ్చింది ఒకప్పుడు. ఆయన కుష్ఠురోగం పోవడానికి సూర్యనారాయణమూర్తి మీద ఒక శతకం చేశాడు. ఆ శతకం పూర్తి చేసేటప్పటికీ ఆయన కుష్ఠురోగం అంతా పోయింది. సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తే దాని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది అని లోకంలో ప్రమాణం. అంతేకాదు, నమస్కార ప్రియుడు. మీరు ఏమీ ఆయనకి చెయ్యక్కర్లా. అందుకే సూర్య నమస్కారాలంటారు. సూర్యుడికి నమస్కారం చేస్తే దాని చేత హర్షామోదములను ఇస్తాడు. హర్షము అంటే మనసులో సంతోషం. అమ్మయ్య, ధార్మికమైన కార్యక్రమాలు ఏ ఉంటాయో, అవసరాలు ఏ ఉంటాయో వాటిని తీర్చగలిగినటువంటి పరబ్రహ్మ శక్తి సూర్యనారాయణమూర్తి. ఆయన మహాత్ముల యొక్క మాటని శాసనంగా తీసుకుని ప్రవర్తిస్తాడు. భక్తుల మాటకి కట్టుబడతాడు. పిలిస్తే పలుకుతాడు. ఆర్తత్రాణ పరాయణుడు. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి దైవం లోకంలో సూర్యబింబం ఒక్కటే. ఎర్రటి అక్షతలతో పూజ చేసిన, ఎర్రటి పువ్వుతో పూజ చేసిన, ఎర్రటి చందనంతో పూజ చేసిన అపారమైన ప్రీతి పొందుతాడు. అంటే అదేదో ఆయనకి ఇష్టం ఇంకోటి ఇష్టం కాదని కాదు. దాని అర్థం ఏమిటంటే ఎరుపు అన్న మాట ఎక్కడైనా వాడితే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి. మార్పునకు గుర్తు ఎరుపు. వేదాంతంలో ఎరుపు అన్న మాట ఎక్కడ వాడతారంటే శక్తికి, మార్పుకి ఎరుపు రంగుని చెప్తారు. ఎరుపు మార్పునకు సంకేతం. చీకటి తొలగిపోయింది, సూర్యోదయం అవుతోంది, ప్రాతఃసంధ్య, మొదటి సంధ్యాకాలం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ కాలంలో ఈశ్వరోపాసన చెయ్యాలి. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు, అర్ధసముపార్జన చెయ్యాలి ధార్మికంగా. పడమట సంధ్య, సాయంకాలం. ప్రదోషవేళ అంటారు. దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటికి ముందు వేళ. సాయం సంధ్య తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాత కాలం కన్నా కూడా సాయం సంధ్యా సమయం అత్యంత పవిత్రం. అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు. సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత. అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్ర జపం చేయకపోయినా ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టద్దు. అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే. ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా, సాయంకాలం చేసేటటువంటి భగవదారాధనని అంత గొప్పదానిగా చెప్తారు భాగవతంలో. ఆ సమయంలో శంకరుడు నందివాహనారూఢుడై ఆకాశంలో ప్రయాణం చేస్తాడు.